Hi, welcome to Business Weekend. జియో ప్లాట్‌ఫామ్స్ లో పెట్టుబడుల వరద కొనసాగుతోంది. కోవిడ్-19 తర్వాత భారీగా డిజిటలైజేషన్ అవకాశాలు ఉండడంతో గ్లోబల్ ఇన్వెస్టర్లు జియో వైపు చూస్తున్నారు. తాజాగా జియోలో అబుదాబి సావరెన్ ఫండ్ మూబుదాలా ఇన్వెస్ట్మెంట్ భారీ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసింది. రిలయన్స్ డిజిటల్ యూనిట్ లో 1.85% వాటా కొనుగోలుకు 9,093.6 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేస్తున్నట్లు మూబుదాలా ఇన్వెస్ట్మెంట్ తెలిపింది. గత 6 వారాల్లో జియో ప్లాట్‌ఫామ్స్ లో ఇది 6వ ఇన్వెస్ట్మెంట్ కావడం విశేషం. తాజా ఇన్వెస్ట్మెంట్ తో కలిపి ఇప్పటి వరకు 87,655.35 కోట్ల రూపాయలను జియో ప్లాట్‌ఫామ్స్ సమీకరించింది. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా విషయంలో కథ మళ్లీ మొదటికొచ్చింది. మాల్యాను భారత్కు అప్పగిస్తారని, వెంటనే అధికారులు అతనితో కలిసి ఇండియాకు బయలుదేరి వస్తారని అనుకున్నా అది ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. చట్టపరమైన సమస్య ఒకటి పరిష్కారం కావాల్సిందంటూ అప్పటి వరకు మాల్యా అప్పగింత కుదరదని బ్రిటన్ ట్విస్ట్నిచ్చింది. ఈ సమస్య పరిష్కారానికి ఎంతకాలం పడుతుందో ఇప్పుడే చెప్పలేమని బ్రిటిష్ హై కమిషన్ తెలిపింది. అయితే ఆ సమస్య ఏమిటనేది తాము వెల్లడించలేమని, అది అత్యంత గోప్యమని వెల్లడించింది. అది రహస్యమని, యూకే లా ప్రకారం ఆ సమస్య పరిష్కరించాకే మాల్యాను దేశం దాటిస్తామని స్పష్టం చేసింది. డ్రోన్లతో డోర్ డెలివరీ ఇప్పటి వరకు హాలీవుడ్ సినిమాల్లోనూ, యూట్యూబ్ యాడ్స్ లోనూ మనం చూసే ఉంటాం. మన దేశంలో ప్రస్తుతం షూటింగ్ కోసం కెమెరాలను అమర్చి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. అయితే ఇంటింటికి డ్రోన్లు వచ్చే కాలం త్వరలోనే రానుంది. అవి కూడా మనం ఆర్డర్ చేసిన ఫుడ్ పార్సల్స్ మోసుకొని డ్రోన్స్ ఇంటి ముందుకు వాలబోతున్నాయి. కరోనా వైరస్ అన్ని దేశాలపై దాడి చేసిన తరువాత ప్రతి రంగంలోనూ కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఫుడ్ డెలివరీ విషయంలో జనాలలో భయం ఇంకా పోలేదు. అందుకే హోటల్స్, రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్స్ లో పార్సల్ కౌంటర్లకు పర్మిషన్ ఇచ్చినా సేల్స్ మాత్రం ఇంకా ఊపందుకోలేదు. ఒకవైపు డెలివరీ ఖర్చులు తగ్గించుకోవడం, మరోవైపు నాన్ కాంటాక్ట్ డెలివరీపై కస్టమర్లకు భరోసా ఇచ్చేందుకు కంపెనీలు ఇప్పుడు డ్రోన్లను రంగంలోకి దించుతున్నాయి. మన దేశంలో డ్రోన్లను ఉపయోగించి ఫుడ్ డెలివరీ చేసే విధానం త్వరలోనే రానుంది. ఇందుకోసం పలు కంపెనీలకు డ్రోన్ టెస్టింగ్ చేసేందుకు డీజీసీఏ అనుమతులిచ్చింది. ఇప్పటికే 13 కంపెనీలు ఇలా అనుమతులు పొందాయి. జొమాటో, స్విగ్గీ, డుంజోలతో పాటు ఎయిర్లైన్స్ సంస్థ స్పేస్ జెట్, రిలయన్స్ అండదండలతో నడుస్తున్న స్టార్టప్ ఆస్ట్రియా ఏరోస్పేస్ లతో సహా మొత్తం 13 కంపెనీలకు ఆకాశంలో డ్రోన్ల టెస్టింగ్ పై వైమానిక శాఖ నుంచి పర్మిషన్ సాధించాయి. జొమాటో సంస్థ అయితే ఇప్పటికే ఇండియాలో ఒక దఫా టెస్టింగ్ ను కూడా పూర్తి చేసేసింది. ఇప్పటివరకు డ్రోన్స్ అంటే కొద్ది దూరం ప్రయాణం చేస్తున్నవి మాత్రమే. కానీ లాంగ్ రేంజ్ డ్రోన్లను ఎగరనివ్వడంపై ఎక్స్పెరిమెంటల్ టెస్టింగ్ కు గత ఏడాది అనుమతులొచ్చాయి. స్థానికంగా డ్రోన్ ఆధారిత సర్వీసులు అందించడంపై దీన్ని తొలి అడుగుగా చెప్పారు. ఏదైనా నిర్ణీత ఎయిర్ స్పేస్ లో 100 గంటల ఫ్లైట్ టైంలోనూ డ్రోన్స్ ద్వారా సెప్టెంబర్ 30లోగా టెస్ట్ చేసి ఆ రిపోర్ట్లను డీజీసీఏకు అందించాల్సి ఉంది. స్పేస్ జెట్ కు చెందిన కార్గో డెలివరీ విభాగం స్పేస్ ఎక్స్ప్రెస్ ఈ డ్రోన్ టెస్టింగ్ చేపడుతోంది. ఎమర్జెన్సీ పార్సల్స్, ఎసెన్షియల్ సప్లై ను డ్రోన్స్ ద్వారా డెలివరీ చేస్తామని అంటోంది. జొమాటో టెస్టింగ్ డ్రోన్ అయితే మరింత ఆధునికం అనాల్సిందే. 5 కిలోమీటర్ల పరిధిలో 10 నిమిషాల పాటు డ్రోన్ క్యారీ చేసిందని జొమాటో సంస్థ తెలిపింది. గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈ డ్రోన్ ప్రయాణించడం ప్రత్యేకంగా చెప్పాలి.
డ్రోన్ టెస్టింగ్ సక్సెస్ఫుల్ గా పూర్తయిన తరువాత ఫుడ్ ఆర్డర్ చేసిన 15 నిమిషాల్లోనే డెలివరీ చేయడం సాధ్యపడుతుందని ఈ ఫుడ్ డెలివరీ యాప్ అంటోంది. డ్రోన్స్ ద్వారా ఫుడ్ డెలివరీ ప్రారంభమైతే ఇండస్ట్రీలో ఇది గేమ్ చేంజర్ కానుంది. తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆటోమొబైల్ రంగం కొత్త మోడళ్ల విడుదలతో మళ్లీ పునర్వైభవం పొందాలని ప్లాన్ చేస్తోంది. ఈ నెల 8 నుంచి పూర్తి స్థాయిలో షోరూంలు తెరుచుకొనుండటంతో కొత్త ఉత్పత్తుల విడుదలకు ఇదే సరైన సమయమని కంపెనీ భావిస్తున్నాయి. త్వరలో విడుదలయ్యే కొత్త వాహనాల వివరాలు తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఆటోమొబైల్ రంగం కరోనా దెబ్బకు కకావికలమైంది. దీంతో కొత్త ఉత్పత్తుల విడుదల కూడా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. 2 ఏళ్లకోసారి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆటో ఎక్స్పో అయితే ఏకంగా రద్దయింది. ప్రస్తుతం లాక్డౌన్ నుంచి ఉపశమనం లభించడంతో కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు వాహన కంపెనీలు సిద్ధమయ్యాయి. బైక్ ప్రియులు ఎంతో ఇష్టంతో ఎదురు చూసే రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త మోడల్ ఈ నెలలో విడుదలకు సిద్ధమైంది. మోటార్ 350 పేరుతో విడుదలయ్యే ఈ బైక్ ధర సుమారు ₹1,70,000. థండర్ బర్డ్ 350 మోడల్ కి బదులుగా తీసుకొస్తున్న ఈ మోడల్లో 350cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో పాటు కొత్తగా డెవలప్ చేసిన బాడీ ఫ్రేమ్, సింగిల్ ఓవర్ హెడ్ కామ్ ను ఉపయోగించారు. జూన్ చివర్లో మోటార్ సేల్స్ ప్రారంభించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. బ్రిటన్ కు చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ ట్రయంఫ్ టైగర్ 900 అడ్వెంచర్ పేరుతో కొత్త మోడల్ ను విడుదల చేసేందుకు రెడీ అయింది. టైగర్ 800 మోడల్ కు కొనసాగింపుగా వస్తున్న ఈ బైక్ ధర 16 లక్షల నుంచి 17 లక్షల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. అలాగే మోడర్న్ క్లాసిక్ వాహన శ్రేణిలో బొన్నె విలేటి 100 బ్లాక్, T120 బ్లాక్ అనే 2 కొత్త తరం మోటార్ సైకిళ్లను ట్రయంఫ్ విడుదల చేయనుంది. జపనీస్ 2 వీలర్స్ తయారీ సంస్థ కవాస్కి Z900 పేరుతో కొత్త మోడల్ ను ఈ నెలలో లాంచ్ చేయనుంది. BS6 ప్రమాణాలకు అనుగుణంగా ఇంజిన్ లో కంపెనీ మార్పులు చేసింది. 948cc ఇంజిన్ తో వస్తున్న ఈ బైక్ ధర ₹8,50,000. దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS తన అన్ని మోడల్స్ ను BS6 ప్రమాణాలకు అనుగుణంగా డెవలప్ చేసింది. 110cc BS6 ఫ్యూయల్ ఇంజిన్ టెక్నాలజీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో వస్తున్న TVS విక్టర్ ధర ₹60,000 నుంచి ₹80,000 మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ త్వరలో హీరో ఎక్స్ట్రీమ్ 160R పేరుతో బైక్ ను లాంచ్ చేయనుంది. హీరో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ఈ వెహికల్ ధర ₹1,00,000 వరకు ఉండొచ్చని అంచనా. 60 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.7 సెకండ్లలోనే అందుకోవడం ఈ బైక్ స్పెషాలిటీ. ఇక యమహా విషయానికొస్తే BS6 ప్రమాణాలతో FZ25 మోడల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. 250cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగిన ఈ బైక్ కొత్త LED హ్యాండ్ ల్యాప్, సరికొత్త ఇన్స్ట్రుమెంట్ కానోసోల్, సైడ్ స్టాండ్ బటన్ వంటి కొత్త ఫీచర్స్ తో మార్కెట్లోకి విడుదల కానుంది. కరోనా ఎఫెక్ట్ తో ప్రజలు ప్రజా రవాణా బదులు వ్యక్తిగత వాహనాలపైనే ఆసక్తి చూపుతారని, దీంతో తమ సేల్స్ పెరుగుతాయని వాహన ఇండస్ట్రీ అంచనా వేస్తోంది. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ఈ వారం దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి.
బ్యాంకింగ్, ఐటీ, మెటల్ కౌంటర్లకు ఈ వారం భారీ కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ వారం కీలక స్థాయి 10,000 మార్క్ను నిఫ్టీ, 34,000 మార్క్ను సెన్సెక్స్ అధిగమించాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్, నిఫ్టీలు 6% పైగా లాభపడ్డాయి. నిఫ్టీ ప్రధాన షేర్లలో ఈ వారం టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా స్టీల్, జీ ఎంటర్టైన్మెంట్లు 15 నుంచి 22% లాభపడ్డాయి. ఇక నెస్లే, ఏషియన్ పెయింట్స్, హీరో మోటోకార్ప్లు ఈ వారం నిఫ్టీ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉండొచ్చు, ఈ సమయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తే మంచిది అనే అంశంపై ఫండమెంటల్ అనలిస్ట్ బాలాగారి విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఈ వారం ఎస్పెషల్లీ మనకు ఒక బిగ్ బొనాన్జా వారంగా మనం చెప్పుకోవాలండి. కంప్లీట్లీ మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా చాలా స్ట్రాంగ్ గా క్లోజ్ అయినాయి. ఎక్కడ కూడా మన ఈ వారంలో లాసెస్ అంటూ చూడలేదు. త్రూఅవుట్ ది వీక్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా చాలా స్ట్రాంగ్ బయింగ్ మనం చూసాము. ఎస్పెషలీ మనం గమనించాల్సింది ఏంటంటే ఎఫ్ఐఎస్ హ్యావ్ కమ్ బ్యాక్ టు ద మార్కెట్. మధ్యలో కొద్దిగా డిఐఎస్ సెల్లింగ్ కనిపించినా కానీ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రం కంటిన్యూస్ బయర్స్ లాగా ఈ వారం అంతా కొనుగోలు చేశారు. అందుకని మార్కెట్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఇదొకటి. రెండోది, మనకి రిలయన్స్ రైట్స్ ఇష్యూ హ్యాస్ బీన్ ఏ మెగా హిట్. సో ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ నోన్ రైట్స్ ఇష్యూస్ అక్రాస్ ద వరల్డ్ అనే చెప్తున్నారు. అండ్ సైజ్ వైజ్ చాలా పెద్దది, బట్ ఇమ్మెన్స్ రెస్పాన్స్ కూడా వచ్చింది. దట్ షోస్ ఏ వెరీ గుడ్ సెంటిమెంట్ ఇన్ ద మార్కెట్. రెండోది, మనం లిక్విడిటీ ఈజ్ డ్రైవింగ్ ద మార్కెట్ అని అందరూ ఎక్స్పర్ట్స్ అందరూ అంటున్నారు. కానీ డెఫినెట్లీ ఎస్, లిక్విడిటీ ఈజ్ డ్రైవింగ్ ద మార్కెట్. ఎందుకంటే మనకి లాక్డౌన్ ఇంపోజ్ చేసినప్పుడు ఎంత షార్ప్ గా పడ్డదో ఇట్ వాజ్ ఆల్ బికాస్ ఆఫ్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్. సో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ సెల్ చేయకపోయినా ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ సెల్లింగ్ చేస్తున్నారు. అండ్ ఆ టైంలో దెర్ వాజ్ నో బయర్ ఇన్ ద మార్కెట్ అట్ ఆల్. అందుకని చాలా షార్ప్ గా పడింది. అక్కడి నుంచి మనం డెఫినెట్లీ వీఆర్ సీయింగ్ సమ్ స్ట్రాంగ్ బయింగ్ ఇన్ ద లాస్ట్ 1 week to 10 days. ఈ కారణం వలన లిక్విడిటీ ఈజ్ ఓన్లీ డ్రైవింగ్ ద మార్కెట్ అనడంలో అది అతిశయోక్తి కాదు. బట్ వాల్యూ బేస్డ్ బయింగ్ కూడా వస్తుందండి. దీనికి యాడెడ్ టు ఇట్ షార్ట్ కవరింగ్, మెగా షార్ట్ కవరింగ్ వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే మధ్యలో ఈవెన్ ట్రేడర్స్ కూడా ఎస్పెషలీ ఈ వీక్లీ ఆప్షన్స్ కానివ్వండి, ఆర్ ఈవెన్ ఈ మంత్ క్లోజింగ్ ఆప్షన్స్ కాల్ రైటర్స్, పుట్ రైటర్స్, వీళ్ళు కూడా దే కంప్లీట్లీ బీయింగ్ టేకెన్ అబ్యాక్. సో మనం కొన్ని సెక్టర్స్ గురించి స్పెసిఫిక్ గా గతంలో చాలా సార్లు మనం చెప్పాము. ఎస్పెషలీ ఫార్మస్యూటికల్స్ అండి, స్పెషాలిటీ ఫైన్ కెమికల్స్ అండ్ ఈవెన్ కమోడిటీ కెమికల్స్, ఇటువంటి సెక్టర్స్. ఇదే కాకుండా మనకి బాగా బీటెన్ డౌన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, అలాగే మనకి ఎస్పెషలీ యూటిలిటీ కంపెనీస్, టెలికాం కంపెనీస్, ఇటువంటి వాటిలో మనం చాలా స్ట్రాంగ్ బయింగ్ అనేది చూసాం. బట్ లాస్ట్ 1 week నుంచి ఆర్ ఈవెన్ 1 or 2 weeks నుంచి చెప్పినా ఉన్నాను, ఆటోమొబైల్ సెక్టర్ కూడా డెఫినెట్లీ ఎస్పెషలీ 2-wheelers అండ్ సెలెక్టెడ్ ఆటో యాన్సిలరీస్ విచ్ సప్లై టు 2-wheelers, ఎస్పెషలీ అటువంటి కంపెనీస్ లో మాత్రం మనం కీన్ గా వాచ్ చేస్తుండాలి. ఎక్కడ ఆపర్చునిటీ వచ్చినా వన్ కెన్ బై అని చెప్పి. ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకి మాన్సూన్ ఈజ్ నౌ కన్ఫర్మ్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి 102%, 102% ఆఫ్ ద ఎల్పిఏ అంటే లాంగ్ పీరియడ్ యావరేజ్ అంటారండి. సో ఐఎండి వాళ్ళు ఇచ్చిన ఫోర్కాస్ట్ ప్రకారం ఈ ఇయర్ కూడా మంచి మాన్సూన్ ఉంటుంది అంటున్నారు. కాబట్టి సో అగ్రికల్చర్ అండ్ అగ్రి రిలేటెడ్ సెక్టర్ మీద దృష్టి పెట్టాలి. అట్లాగే మనం చాలాసార్లు చెప్పాం, అగ్రి రిలేటెడ్ అంటే ఇట్ స్టార్ట్స్ విత్ సీడ్స్ అండి. యూజువల్ అగ్రికల్చర్ సీజన్ అనేది సీడ్స్ కంపెనీస్, ఫాలోడ్ బై న్యూట్రియంట్స్. సీడ్స్ తర్వాత న్యూట్రియంట్స్. ఇట్ క్యాన్ బి ఫర్టిలైజర్స్ లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. సో థర్డ్ విల్ బి పెస్టిసైడ్స్ అండ్ అగ్రోకెమికల్స్, ఇన్సెక్టిసైడ్స్, హెర్బిసైడ్స్, వీడిసైడ్స్, ఇవన్నీ చేసే కంపెనీలు. సో కంప్లీట్ అగ్రి చైన్. అండ్ నాట్ టు ఫర్గెట్ ద లీస్ట్ అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్ అండి, అంటే ట్రాక్టర్స్ కానివ్వండి, ఆర్ సమ్ బిగ్ కంపెనీస్ విచ్ ఆర్ లైక్ మహీంద్రా అండ్ మహీంద్రా. వాళ్ళు అగ్రి స్పేస్ లో చాలా కంపెనీస్ లో, వాళ్ళ అసోసియేట్ కంపెనీస్ కూడా చాలా కంపెనీస్ అగ్రి స్పేస్ లో ఉన్నారు. సో బీ ఆప్టిమిస్టిక్, బట్ ఐ వుడ్ సే కొద్దిగా కాషన్ నెక్స్ట్ 1 or 2 weeks లో ఉంచాలి. ఎందుకంటే మార్కెట్ అసలు చిన్న కరెక్షన్ లేకుండా కూడా స్ట్రాంగ్ గా పెరిగింది. కాబట్టి రీటైల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా కానీ లెవరేజ్ చేయకుండా కొనండి, ఆర్ 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో కొనండి అని చెప్తున్నాము. అదే సేమ్ స్టాండ్ వి స్టిల్ మెయింటైన్ అండి. లేకపోతే ఎస్ఐపి మోడ్ లో చేయండి. మ్యూచువల్ ఫండ్ లో కాకుండా డైరెక్ట్ మార్కెట్ లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రకారం కొనండి.
ఇన్ కేస్ ఒకవేళ బల్క్ మనీ మీరు కమిట్ చేసుకునే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో అంటాం మనం, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే ఫియర్ ఎవరికైనా ఉంటే మాత్రం ఒకటేసారి బల్క్ మనీ కమిట్ చేసి మాత్రం కొనద్దు. ఒకవేళ కొన్న స్ట్రాంగ్ కంపెనీస్, ఫ్రంట్ లైన్ కంపెనీసే కొనండి. ఇన్ కేస్ కొన్న తర్వాత స్వల్పంగా ఒక 5-7%, 10% రియాక్షన్ వచ్చినా అటువంటి కంపెనీస్లో డు నాట్ ఫియర్. ఒకవేళ అటువంటి కరెక్షన్ వచ్చినప్పుడు సైకలాజికలీ భయపడి అమ్మేయద్దు, మళ్ళీ మనం లాసెస్ అయ్యాము అటువంటి. డెఫినెట్లీ హ్యావ్ ఫెయిత్, బైట్ ఇన్ 2 or 3 price points, wait for a small correction, either sector wise or stock wise or overall market wise కూడా. సో ఈ జాగ్రత్తలు పాటించి ఈ సెక్టర్స్లో ఎక్కడైనా డిక్లైన్స్ వచ్చినప్పుడు కొనుక్కుంటే ఐ థింక్ ఓవర్ ద నెక్స్ట్ 2-3 years ఇంట్రెస్ట్ రేట్స్ డెఫినెట్లీ ఆర్ ఆన్ ద డిక్లైన్. ఇప్పటికే మనకు యావరేజ్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ అరౌండ్ 5 to 5.5%. సేవింగ్స్ బ్యాంక్ రేట్స్ ఆర్ ఎనీవేర్ బిట్వీన్ 3 to 3.5% మాక్సిమం, అది కూడా. కాబట్టి ఇక ముందర ఇంట్రెస్ట్ రేట్స్ ఉండవు. చాలా మంది దే విల్ హ్యావ్ టు ఫైండ్ ఆల్టర్నేటివ్ వేస్. సో అందుకని ఈక్విటీ మార్కెట్స్లోకి చాలా డబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది. చాలా ఇన్వెస్ట్మెంట్స్ రీటైలర్స్ దగ్గర నుంచి కూడా ఈక్విటీ మార్కెట్స్లోకి వయా మ్యూచువల్ ఫండ్స్ చాలా డబ్బు రాబోయే 2-3 yearsలో వస్తుంది. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్లో ఏ సెక్టర్స్లో ర్యాలీ ఉండొచ్చు అన్న అంశంపై వెల్స్మిత్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ కనుక అనలైజ్ చేసినట్లయితే ఇండియన్ మార్కెట్స్ ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్స్ని ఫాలో అవడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. యుఎస్ డౌ జోన్స్ ఇండెక్స్ ప్రస్తుతం 23rd March నుంచి చూసినట్లయితే 41% రికవర్ అవటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఇండియన్ మార్కెట్స్లో కూడా లాస్ట్ 2 weeks నుంచి ఒక క్యాచప్ ర్యాలీ అనేది నెలకొని ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. యుఎస్ మార్కెట్స్ మరియు యూరోపియన్ మార్కెట్స్ని కనుక చూసినట్లయితే ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటిలో ఈ లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో ఎంటర్ప్రెన్యూర్స్లో కానీ కంపెనీస్లో కానీ ఒక ఎగ్జూబరెన్స్ మరియు పాజిటివ్ మూడ్ అనేది నెలకొని ఉండటంతో గ్లోబల్ మార్కెట్స్ అన్ని ప్రస్తుతం ఒక ర్యాలీ అవటం మనం చూస్తున్నాం. అంతేకాకుండా రానున్న రోజుల్లో కూడా అవసరమైతే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ నుంచి మరి ఒక 700 బిలియన్ యూరోస్ స్టిమ్యులస్ ప్యాకేజ్ తేవటానికి మరియు యుఎస్లో కూడా మరి ఒక $1 trillion స్టిమ్యులస్ ప్యాకేజ్ను కూడా తీసుకురావడానికి యుఎస్ ప్రభుత్వం సిద్ధమవడంతో మార్కెట్లో ఒక పాజిటివ్ ర్యాలీ అనేది, ఒక రిస్క్ ఆన్ ర్యాలీ, ఒక లిక్విడిటీ ర్యాలీ అనేది ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్స్లో నెలకొని ఉండటం మనం చూస్తున్నాం. దానికి అనుగుణంగా ఇండియన్ మార్కెట్స్ కూడా ప్రస్తుతం ర్యాలీ కొనసాగటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. వచ్చే వారం మార్కెట్స్ గ్లోబల్ ఫ్లోస్ మీద ఎక్కువ ఆధారపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్స్ 10,000 అబోవ్ నిఫ్టీ ట్రేడ్ అవడంతో ఒక సపోర్ట్ జోన్ కింద మనం 10,000 నిఫ్టీని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కానీ మార్కెట్స్ ఎక్కువ కన్సాలిడేట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ కనపడుతున్నాయి. మనం గ్లోబల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ను కూడా ఎక్కువగా చూడాల్సిన అవసరం ఉంది. జియో పొలిటికల్ ఇష్యూస్ ఏ రకంగా మార్కెట్ని లో ప్యాన్ అవుతున్నాయో అవి మార్కెట్స్ మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవసరం ఉంది. సెక్టరల్ పరంగా ఇన్వెస్టర్స్ చూసినట్లయితే మనం గత కొంతకాలంగా చెప్తున్నాము, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే, ఎందుకంటే కొద్దిగా గవర్నమెంట్ ఈ లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి మంచి డిమాండ్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. అంతేకాకుండా గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా తక్కువ ఉండటంతో వీళ్ళ యొక్క ఇన్వెంటరీ అండర్ రికవరీస్ తగ్గించుకుని ప్రాఫిటబిలిటీ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. అందువల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, అంతేకాకుండా ఇండియాలో ప్రస్తుతం మాన్సూన్ అనేది మంచి టైంలో అరైవ్ అవ్వడం మనం చూస్తున్నాం. మాన్సూన్ ప్రోగ్రెస్ అయిన కొందికి ఒక రూరల్ థీమాటిక్ స్టాక్స్లో డిమాండ్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ట్రాక్టర్ స్టాక్స్ కానీ మరియు ఫెర్టిలైజర్ స్టాక్స్, రూరల్ థీమ్ స్టాక్స్ లో ర్యాలీ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి స్టాక్స్లో ఇన్వెస్టర్స్ మీడియం టు ఒక లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రస్తుత మార్కెట్ టైమింగ్లో ఇన్వెస్టర్స్ ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలో మనం చూసినట్లయితే, ఇన్వెస్టర్స్ వారి యొక్క పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేసుకుని వాల్యూ, గ్రోత్ మరియు మొమెంటమ్ కేటగిరీస్లో డివైడ్ చేసుకుని, వాల్యూ స్టాక్స్ ఏ అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఒక ఇన్వెస్ట్మెంట్ ఐడియా, ఒక ఇన్వెస్ట్మెంట్ థీమ్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము. ఈ స్టాక్స్ని వాల్యూ కేటగిరీ స్టాక్స్ కింద లాంగ్ టర్మ్కి పెట్టుకున్నట్లయితే ఈ స్టాక్స్లో రిస్క్ మరియు రివార్డ్ రేషియో అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైతే వాల్యూ స్టాక్స్ ఉంటాయో ఆ స్టాక్స్లో రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా వెల్త్ క్రియేషన్ కూడా ఈ వాల్యూ స్టాక్స్లోనే జరుగుతుంది. గ్రోత్ స్టాక్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏ అయితే BSE టాప్ 100 కంపెనీస్ ఉంటున్నాయో, మార్కెట్ క్యాపిటలైజేషన్ లార్జ్ క్యాప్ కంపెనీస్ని గ్రోత్ స్టాక్స్ కింద నార్మల్గా కన్సిడర్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం FIIs కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే, డొమెస్టిక్
ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎక్కువ ఈ గ్రోత్ కేటగిరీ స్టాక్స్కి లో ఇన్వెస్ట్ చేయడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఎఫ్ఐఐ ఫ్లోస్ కూడా ఈ గ్రోత్ స్టాక్స్లో టాప్ స్టాక్స్లోకి ఎఫ్ఐఐ ఫ్లోస్ అనేవి ఇండెక్స్ ఫ్లోస్ అనేవి రావటం మనం అబ్జర్వ్ చేస్తుంటాం. ప్రస్తుత మార్కెట్లో మొమెంటమ్ స్టాక్స్, ఏ స్టాక్స్ అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చేంజెస్ దృష్ట్యా ఏ స్టాక్స్లో సడన్ ఒక స్పైక్ అనేది సడన్గా పైకి వెళ్తూ ఉంటాయో ఆ స్టాక్స్ చూసినట్లయితే ఆ స్టాక్స్ యొక్క వాల్యుయేషన్స్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ప్రస్తుతం మార్కెట్లో ఆ స్టాక్స్ యొక్క ఎర్నింగ్స్ కానీ పిఈ రేషియోస్ కానీ ఎర్నింగ్స్ తక్కువగా వచ్చి పిఈ రేషియో ఎక్కువగా ఉన్నట్లయితే ఆ స్టాక్స్లో ప్రస్తుత ర్యాలీలో మొమెంటమ్ స్టాక్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకుని ఆ మనీని గ్రోత్ స్టాక్స్లోకి తీసుకొచ్చినట్లయితే ప్రస్తుతం ఎఫ్ఐఐ ఫ్లోస్ కూడా రావటం స్టార్ట్ అవుతుండటంతో ఈ గ్రోత్ స్టాక్స్లో మంచి రిటర్న్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి TV5.